మై ఫ్రెండ్స్, ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్ మీరు? అదేంటంటే జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తామా ఆ లైన్ని, అది జావా స్క్రిప్ట్లో యూజ్ చేసే లైన్. ఓకేనా? మనం ఏ ప్రోగ్రామింగ్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఏం యూజ్ చేస్తాం? ప్రింట్. జావాలో కౌంట్, సిలో ప్రింట్ఎఫ్. అర్థమైందా? ఇలానే జావా స్క్రిప్ట్లో console.log అనేది యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం బ్రౌజర్లో ఏదైనా వర్డ్స్ని, ఇలాంటి వర్డ్స్ని ప్రింట్ చేసుకోవాలంటే ఏం యూజ్ చేస్తాం? console.log. దేంట్లో? జావా స్క్రిప్ట్లో. అర్థమైందా? ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన దాన్ని అవుట్పుట్గా ప్రింట్ చేస్తుంది, ఎర్రర్స్ని డీబగ్ చేస్తుంది. అర్థమవుతుందా? బ్రౌజర్లో మనం ఇవ్వాల్సిన డేటాని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఏముందో, హలో టు ఆల్. మనం ఎగ్జిక్యూట్ చేయగలనే బ్రౌజర్లో ఎలా ప్రింట్ అవుతుంది? హలో టు ఆల్. అర్థమైందా? అలానే మనం ప్రింట్ఎఫ్, ప్రింట్, కౌంట్ వాటి ప్లేస్లో ఏమి యూజ్ చేస్తున్నాం? console.log. అంతే ఫ్రెండ్స్.